హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఫోన్‌పేలో కరెంటు బిల్లు అనగా ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా పే చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఫోన్‌పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా ఉంటది. సో, అక్కడ ఎలక్ట్రిసిటీ అనే దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే ఏంటంటే మనకు సర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది. సో, అక్కడ సెర్చ్ బై బిల్డర్ అని ఉంది గదా! సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ కరెంటు బిల్ ఉంది గదా! ఒకసారి మీ కరెంటు బిల్లు చూసినట్టయితే పైన మీకు డిస్ట్రిబ్యూటర్ ఎవరనేది తెలిసుంటది. పైన చూడండి నేను హైలైట్ చేస్తాను. ఏపీసీపీడీసీఎల్ అని ఉంది గదా! సో, అది మీ డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. సో, దాని రిలేటెడ్‌గా మీ డిస్ట్రిబ్యూటర్ ఎవరో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటుంటది చూడండి. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. సో, ఇలా ప్రతి స్టేట్‌కి ఒకటుంటది. సో, ఏ స్టేట్‌కి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇదొచ్చేసి అండర్‌లైన్ చేసేది మీ మీటర్ నంబర్ అండి. సో, ఇదే మనము అక్కడ కొట్టాలి నంబర్, సర్వీస్ నంబర్ దగ్గర. మన సర్వీస్ నంబర్ కొడితే సో, చూడండి నేనిక్కడ మా సర్వీస్ నంబర్ కొడుతున్నాను. సో, కొట్టంగానే ఏంటంటే కన్ఫర్మ్ మొత్తం 13 నంబర్లుంటాయి. 13 నంబర్లు కొట్టిన తర్వాత కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇలా మన డీటెయిల్స్ వస్తది. కస్టమర్ నేము, బిల్ డేటు అంటే మనం ఏదైతే కట్టాల్సి ఉందో ప్రెజెంట్ నేను డిసెంబర్ మంత్‌వి కట్టాలి. కింద హైలైట్ అవుతుంది చూడండి. ఈ ఆటో పేలు ఇవన్నీ ఏం పని లేదు. నార్మల్‌గా అయితే నేనెప్పుడు పెట్టుకోను. సో, మీకు కావాలంటే మీరు ఆటో పే పెట్టుకోండి. అక్కడ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఎవ్రీ మంత్ కట్ అయిపోతుంది. బిల్ జనరేట్ అవ్వగానే. సో, అదనమాట. ఇప్పుడైతే మనం ప్రొసీడ్ టు పే చేద్దాము. సో, ఇక్కడ వచ్చేసి పే మొత్తం 327 అలా ఉంది గదా! బేసిక్ అయితే మనది 318 రూ. 318 కానీ ఇక్కడ ఎక్స్‌ట్రా చార్జెస్ కలిపారు ఈ ఫోన్‌పే వాళ్ళు. సో, బేసిక్‌గా ఏంటంటే ఫోన్‌పే ఎక్స్‌ట్రా చార్జెస్ తీసుకుంటది. మనం పేటీఎం నుంచి చేసినట్టయితే చాలా బెటర్. అక్కడ ఒక్క రూపాయి గూడా ఎక్స్‌ట్రా చార్జ్ చేయరు. ఫోన్‌పే వాళ్ళు ఆ సర్వీస్ చార్జ్, ఈ సర్వీస్ చార్జ్ అని ఈ మధ్య చాలా దారుణంగా చార్జ్ చేస్తున్నారు. సో, ఇది నేనైతే ఇప్పుడు మీకోసం అలా చూపియాలి కాబట్టి నేను అందుకు ఇలా చేశాను. లేదంటే నేను పేటీఎం నుంచే పే చేసేవాడిని ఎలక్ట్రిసిటీ బిల్లు. కానీ చాలామంది ఫోన్‌పే నుంచి చేస్తున్నారు కాబట్టి సో, ఎలా చేయాలో చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. లేదంటే నేను ఇక్కడ నుంచి చేసేవాడిని కాదు. చూడండి ఆల్మోస్ట్ ₹10 చార్జ్ చేశారు. కన్వీనియన్స్ ఫీజ్ అని 6.67 అలాగే ప్లాట్‌ఫార్మ్ ఫీ అని ₹3. సో, వేస్ట్ అండి. మనం ఫోన్‌పేలో ఒక ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడం అనేది వేస్ట్. సో, మీరైతే మాక్సిమం పేటీఎం ప్రిఫర్ చేయండి బెస్ట్. సో, ఇది ఇలా ఉంటుంది. సో, మనం కావాలంటే మన హిస్టరీ అంతా చూసుకోవచ్చు. మన పవర్ బిల్ ఎప్పుడెప్పుడు పే చేశాము. ఇది ఫోన్‌పేలో చూపించింది మాత్రమే చూపిస్తది మన హిస్టరీ. సో, నేను అప్పుడెప్పుడో పే చేశాను. మళ్ళీ ఇప్పుడు మీకోసం పే చేశాను. సో, ఇదండి ఓవరాల్‌గా ఇలా ఉంటుంది. దయచేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.